డిసెంబర్ 26వ తేదీ వచ్చినప్పుడల్లా క్రికెట్లో బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ల్లో సందడి నెలకొంటుంది. ఈ టెస్ట్ మ్యాచ్లు క్రిస్మస్ మరుసటి రోజు అంటే డిసెంబర్ 26 నుంచి వస్తాయి. అయితే ప్రతి సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన టెస్ట్ మ్యాచ్లు ఆడే సంప్రదాయం ఎప్పటి నుంచి ప్రారంభమైంది? బాక్సింగ్ డే అంటే ఏమిటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బాక్సింగ్ డే గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే టెస్ట్ అత్యంత ప్రసిద్ధ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్గా పరిగణిస్తారు. గ్రేట్ బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, కెనడాతో సహా అన్ని కామన్వెల్త్ దేశాల్లో క్రిస్మస్ తర్వాత రోజున బాక్సింగ్ డే అని పిలుస్తారు. ఈ రోజు నుండి ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్లను బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లు అంటారు. ఈసారి బాక్సింగ్ డే నుంచి 2 మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. ఒకటి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్ మ్యాచ్. సెంచురీ వేదికగా భారత్ దక్షిణాఫ్రికా మధ్య రెండో మ్యాచ్ జరగనుంది. బాక్సింగ్ డే అంటే ఏమిటి? ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని గురించి కొన్ని కథనాలు ఉన్నాయి. చర్చిలో ఉంచిన పెట్లు క్రిస్మస్ మరుసటి రోజు తెరుస్తారు. అందుకే ఈ రోజున బాక్సింగ్ డే అని పిలుస్తారు. క్రిస్మస్ రోజున చాలామంది ప్రజలు అవసరమైన వారి కోసం చర్చిలో కొన్ని బహుమతులు ఉంచుతారు. ఈ గిఫ్ట్ బాక్సులను మరుసటి రోజు తెరిచి అవసరమైన వారికి అందజేస్తారు. ఈ రోజు గురించి మరో కథనం ఏమిటంటే, క్రిస్మస్ రోజున సెలవు లేకుండా పనిచేసే వారికి మరుసటి రోజు ఒక పెట్టి రూపంలో బహుమతి ఇస్తారు. అందుకే దీన్ని బాక్సింగ్ డే అంటారు. మొదటి బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది? బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ 1950లో ప్రారంభమైంది. తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. తొలినాళ్లలో అయితే ప్రతి సంవత్సరం ఆడేవారు కాదు. 1952లో దక్షిణాఫ్రికా తన మొదటి బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ను ఆస్ట్రేలియాతో ఆడింది. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఆ తర్వాత 1968లో బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ ఆడారు. ప్రతి సంవత్సరం దీనిని ఆడే సంప్రదాయం 1980 నుండి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్టు నిరంతరం బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నాయి. 1985లో ఆస్ట్రేలియాతో భారత్ తన మొదటి బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ ఆడింది. అది డ్రాగా ముగిసింది. భారత్, దక్షిణాఫ్రికా 1992 నుంచి 5 బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లు ఆడాయి. వీటిలో దక్షిణాఫ్రికా 4 విజయాలు సాధించింది. 1978 భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జైలు నుంచి విడుదలయ్యారు. 2004 40 సంవత్సరాల్లో అతిపెద్ద భూకంపం సుమ్రతా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంపై దాడి చేసింది. పెద్ద ఎత్తున హిందూ మహాసముద్రం సునామీని ప్రేరేపించింది. ఆసియా మరియు ఆఫ్రికా తీర ప్రాంతాల్లో 2,66,000 మంది మరణించారు. 2004 రిక్టర్ స్కేలుపై 9.3 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా ఏర్పడిన సునామీ శ్రీలంక, భారతదేశం, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, మాల్దీవులు మరియు పరిసర ప్రాంతాల్లో విస్తృతమైన విధ్వంసం సృష్టించింది. 2,30,000 మంది మరణించారు. 2006, 2004 హిందూ మహాసముద్రంలోని ఆగ్నేయాసియా మరియు దక్షిణాసియాలోని తీర ప్రాంతాల్లోని ఖండాంతర భూకంపాలు మరియు ఆగ్నేయ ఇరాన్ ప్రాంతాల్లో నైరుతి తీరంలో తైవాన్కు హెక్చూన్ భూకంపం వచ్చింది. 2013 షింజో అబే జపాన్ ప్రధానమంత్రి చిడోడా టోక్యోలో ఉన్న యసుకుని తీర్థయాత్రకు తీసుకువెళ్లారు. యాత్రికులు 1868లో జపాన్పై రాచరిక పాలనను నిర్వచేసిన మిజి పునరుద్ధరణ సమయంలో జపాన్ సామ్రాజ్యం సేవలో మరణించిన వారిని గుర్తుంచుకుంటారు. 2013 దక్షిణ ఆంటోరియా, మెయిన్, మిచిగాన్ మరియు వెర్మోంట్లో శీతాకాలపు తుఫాన్ మెరుపు లేకుండా నడుస్తుంది. దిగువ ఉష్ణోగ్రత వేడి కోసం అనేక ఆశ్రయాలను పంపింది. 2014 ఉక్రెయిన్ 222 తిరుగుబాటు ఖైదీలను వేర్పాటువాద దళాలచే నిర్వహించబడిన 150 మంది ఉక్రెయిన్ సైనికులను మార్పిడి చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా దేశం క్రిమియాను రష్యా నుండి ప్రాంతం మరియు బస్సు మరియు రైలు సేవల నుండి ఆపివేయడం ద్వారా కూడా నిరోధించింది. 2014 జకారియా అహ్మద్ ఇస్మాన్ హిల్సీ ఆల్ ఖైదా యొక్క సైనిక హస్తానికి చెందిన ప్రముఖ సభ్యుడు పోలీసులకు లొంగిపోయాడు. ఐక్యరాజ్య సమితి స్వాధీనం చేసుకున్న సోమాలి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవాలని ఈ బృందం కోరుకుంటుంది.
మావో జెడాంగ్ను మావో సేటింగ్ అని కూడా పలుకుతుంటారు. 1949లో చైనాలో కమ్యూనిటీ ప్రభుత్వం ఏర్పడి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అంటే పిఆర్ఎస్ స్థాపనకు మూలమైన సుదీర్ఘ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించాడు మావో. అప్పటి నుంచి 1976లో మరణించే వరకు ఈయన చైనాను పరిపాలించాడు. ఆధునిక ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో మావో కూడా ఒకరు. మావో చైనా యొక్క సైనిక, పారిశ్రామిక, వ్యవసాయిక, మేధోపరమైన, సాంస్కృతిక పరమైన అన్ని ప్రణాళికలను నియంత్రించాడు. మావో చైనాలో హునాన్ రాష్ట్రంలోని షావోషాన్ అనే గ్రామంలో ఒక రైతు కుటుంబంలో డిసెంబర్ 26, 1893 జన్మించారు. ఉద్దమ్ సింగ్ భారత్ స్వాతంత్ర సమరయోధుడు. ఇతడు జనరల్ మైకేల్ ఒక డయర్ను చంపినందుకు ప్రసిద్ధుడయ్యాడు. ఈ డయరే జలియా వాలియాబాగ్ హత్యాకాండకు సూత్రధారి. ఉద్దమ్ సింగ్ తన పేరును రామ్ మొహమ్మద్ సింగ్ ఆజాద్గా భారతదేశంలోని మతాలైన హిందూ, మహమ్మదీయ, సిక్కు మతాలను ఏకత్వాన్ని ఆపాదిస్తూ మార్చుకున్నాడు. ఇతడి త్యాగానికి, దేశభక్తికి మెచ్చుకొని ఇతడిని షహీద్ ఏ అజం అంటే వీరులలో అగ్రుడు కూడా వ్యవహరిస్తారు. ఉద్దమ్ సింగ్ పంజాబ్లోని సంగ్రూర్ జిల్లాలోని మనం తెహ్లీకు చెందిన కలన్ గ్రామంలో డిసెంబర్ 26, 1899 జన్మించాడు. ప్రపంచ చలనచిత్ర పటంపై తెలంగాణ సినిమాకి ప్రత్యేక గుర్తింపును తెచ్చిన కళాత్మక చిత్రాల దర్శకుడు బి నరసింహారావు. ఇంటి పేరు బొంగు. నిర్మాతగా, నటుడిగా, దర్శకుడిగా, స్వరకర్తగా, పెయింటర్గా, కవిగా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈయన మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్లో 1946లో జన్మించారు. ఆయన తీసిన సినిమాలు తక్కువే అయినా వాటి ప్రభావం, ప్రత్యేక ముద్ర మాత్రం విశ్వానికి వ్యాపించింది. తెలంగాణ జీవన చిత్రాలను తన సినిమాలుగా రూపొందించిన అచ్చమైన, స్వచ్ఛమైన ప్రజా కళాకారుడు ఆయన తీసిన ఒక్కో సినిమా తెలంగాణ సినిమాకు ఓ గ్రామర్, బలమైన పునాదిని సృష్టించింది. బొంగు నరసింహరావు డిసెంబర్ 26, 1946 జన్మించారు.